డైలీ టేస్ట్ ది డైలీ. సీఎం సొంత జిల్లా పాలమూరుపై కమలం పార్టీ ఫోకస్ పెట్టిందా? ఆ నియోజకవర్గంలో కమలం పార్టీలో ఆ ఇద్దరు నేతల మధ్య సయోధ్యకు ప్రయత్నాలు చేస్తున్నారా? ఈ నెల 15 తర్వాత ఇద్దరు నేతల మధ్య చర్చలకు రెడీ అయ్యారా? ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో ఓ మాజీ ఎమ్మెల్యే చేరారు. ఆయన పార్టీలో చేరాక నియోజకవర్గంలో మాజీ ఎంపీ కొత్త నేత మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఇద్దరిని కలిపే పనిలో జిల్లా నేతలు చక్రం తిప్పుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారం కోసం కమలం పార్టీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. కానీ తెలంగాణలో అధికారం అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వలసలను ప్రోత్సహించి అధికారం కోసం ప్రయత్నాలు చేసిన కమలం పార్టీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. ఎన్నికలయ్యాక పార్టీ ఓటమిపై సమీక్ష నిర్వహించిన కమలనాథులు నేతలంతా కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర చీఫ్గా రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారు. ఆయనకు రాష్ట్ర పగ్గాలు అప్పగించడంతో దూకుడు పెంచారు. పార్టీలో అందరు నేతలను కలుపుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు పార్టీలో వలసలను ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఆయనకు నియోజకవర్గంలో మాజీ ఎంపీ రాములు మధ్య ఆధిపత్య పోరు సాగుతుండటంతో హైకమాండ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారాక అచ్చంపేటపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. గతంలో బీఆర్ఎస్ లో ఉండగా ఎడమొహం పెడమొహంగా ఉన్న మాజీ ఎంపీ రాములు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య సయోధ్య కుదిరిచ్చేందుకు అధిష్టానం పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు ఈ ఇద్దరి నేతలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఈ సయోధ్య కుదిరితేనే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటకు వస్తారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక 2018 తర్వాత టీడీపీలో నుంచి బీఆర్ఎస్ లోకి మాజీ ఎంపీ రాములు జంప్ కొట్టారు. ఆ తరువాత 2019 పార్లమెంటు ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. సీనియర్ నాయకుడిగా, సౌమ్యుడిగా పేరున్న రాములతో నియోజకవర్గంలో ఎవరైనా సన్నిహితంగా ఉంటే గువ్వల బాలరాజు వారిని మందలించేవారని టాక్ ఉండేది. ఈ కారణంగా ఇద్దరు నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎంపీ రాములు నియోజకవర్గంలో నిధులు కేటాయించాలన్నా కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని అంటారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మాజీ ఎంపీ రాములు తనయుడు భరత్ రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. ఇప్పుడు గువ్వల బాలరాజు కూడా కమలం పార్టీలో చేరారు. దాంతో ఇద్దరు నేతలు కలిసి పనిచేయడం సాధ్యమేనా అనే చర్చ జోరుగా సాగుతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరాక మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పటి వరకు అచ్చంపేటలో అడుగు పెట్టలేదు. తాను పార్టీలో చేరిన తర్వాత కార్యకర్తలతో మనోవేదనను పంచుకోవడానికి అచ్చంపేటకు వస్తే తాను ఊహించని స్థాయిలో కార్యకర్తలు రాకపోవచ్చని ఆయన భయపడుతున్నారని ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఏ పార్టీలో అయినా కార్యకర్తలు నాయకులను కాదు, పార్టీని నమ్ముకుంటారనే విషయం మరోసారి గుర్తు చేసే విధంగా బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు ఆయన్ని మరింత ఆలోచనలో పడేసిందని చెబుతున్నారు. ఈ పరిణామాలే మాజీ ఎంపీ రాములతో సయోధ్యకు ఒక మెట్టు దిగి కలిసి నడిచేందుకు బాలరాజు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏది ఏమైనా కమలం పార్టీని జిల్లాలో మరింత పటిష్టం చేసేందుకు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ రాములు ఆయన కొడుకు భరత్తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. అందుకే మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మాట్లాడి ఇద్దరి నాయకులను కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం. ఈ నెల 15 తర్వాత ఇద్దరి నేతలతో మాట్లాడిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేటలో తన పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. పార్టీ ఆదేశాల ప్రకారం ఇద్దరు నేతలు ఎలా ముందుకు సాగుతారో వేచి చూడాల్సి ఉంటుంది.